ओं महागणाधिपते नमः। ऐं सरस्वत्यै नमः। शिवाय गुरुवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः। जय गुरु दत्तात्रेयाय नमः। ओं नमः शिवाय शिवाय गुरुवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే. జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జై గురు దత్తాత్రేయాయ నమః. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది. విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా ఈ గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీ కుబరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలయికతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారరీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక, శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగము, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయాయ. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి గోచారరీత్యా గ్రహాల స్థితిగతి ఆధారంగా విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసంలో మే నెల మాసంలో 15వ తారీఖు రోజున మిథున రాశిలో బృహస్పతి సంచారం వలన ఈ యొక్క సరస్వతి పుష్కరాలు రావడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో ఈ యొక్క శుక్ర శనిల కలయిక అనేది ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అనేది ప్రధానంగా వీళ్ళకి దోషంగా చెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం ఉండడం మరియు రాహు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా మే నెల మాసంలో 18వ తారీఖు రోజున కుంభరాశిలో సంచారం చేయడం వల్ల వీళ్ళకంతా కూడా రాజు యొక్క కారకుడు అంతా అవుతున్నాడు. మీకంతా కూడా ఏకాదశ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రాహు సంచారం అనేది మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగానికి కారణమవుతుంది. రాహు వల్ల మీకంతా కూడా విపరీత రాజయోగము, ఖర్చులు అనేది పెరగడం కానీ, శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ధనాధిపతి అయిన శుక్రుడు అంతా కూడా ఏ స్థానంలో మిత్రుడైన శనితో పాటు కలిసి ఉండడం వల్ల మీకు ప్రధానంగా చూసుకుంటే మంచి శుభకార్యాలు, గృహయోగం కోసమైనా కానీ, ఈ యొక్క మంచి ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ అనేది సేకరించడం కోసమైనా కానీ, మీరు వ్యాపారంలో అభివృద్ధి కోసం మంచి
ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికైనా కానీ మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు ఈ యొక్క రాజయోగానికి కారణమవుతుంది. శుక్రుడు యొక్క కారకుడు, కలత్ర కారకుడైన శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి, స్త్రీతత్వమైన గ్రహమైన శుక్రుడు అంతా కూడా మీకు రాజయోగానికి కారణమవుతాడు. ధనాధిపతి యొక్క అనుగ్రహం లభిస్తే మీకు విపరీత రాజయోగము, ధనయోగాలు లభించడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. శుక్రుడు అనే గ్రహం కోసం మీరంతా కూడా వ్యయ స్థానంలో, ఉచ్చ స్థానంలో అంతా కూడా శుక్రుడు గోచారీత్యా సంచారం చేయడం వల్ల మీ జాతకరీత్యా ఎప్పుడైనా కనుక శుక్రుడు ధనస్కారకుడైన శుక్రుడు అంతా కూడా దోషకారకుడుగా ఉంటాయి కనుక ప్రధానంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా పెట్టడం వల్ల, ఈ యొక్క ఆహారంలాగా పెట్టడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా ప్రధానంగా కుంకుమార్చన, ఈ యొక్క ఖడ్గమాల మంత్ర విధానం కానీ, స్త్రీ సూక్త విధానం కానీ, తెల్ల ఆవాలతోటి, తామర గింజలతోటి, తామర పూలతోటి, తేనెతోటి ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా, మూలమంత్ర విధానంగా అంతా కూడా లక్ష్మీ కుబేర హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు ఎంత కూడా శ్రీం కమలవాసిన్యే నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల, ఓం శ్రీం కమలవాసిన్యే నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది అభివృద్ధి కలగడానికి, ధనాకర్షణ లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలి, నరఘోష బాగా ఎక్కువ ఉంది, మీకంతా కూడా మీరు నరఘోష నుంచి బయటపడాలి, వ్యాపారంలో అభివృద్ధి కలగాలి, ధనాదాయం పెరగాలి, అభివృద్ధి కలగాలి అని చెప్పేసి, ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆర్థికమైన ఇబ్బంది నుంచి బయటపడాలి, అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే ప్రధానంగా మీరంతా కూడా మీ యొక్క కార్యాలయంలో కానీ, ఈ యొక్క ఆఫీస్లో కానీ, మీరంతా కూడా వ్యాపార స్థలంలో అయినా కానీ, మీ షాప్లో అయినా కానీ, ఎక్కడైతే బిజినెస్ చేసుకుంటారో ఆ కార్యాలయంలో, ఆఫీస్లో అంతా కూడా ప్రధానంగా మీరు లక్ష్మీ కుబేర యంత్రం అంతా కూడా స్థాపన చేసుకోవడం, ఆ యంత్రానికి అంతా మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేసి దానికంతా కూడా ఈ యొక్క యంత్ర స్థాపన అంతా కూడా ఉత్తర దిగ్భాగంలో కానీ, ఈశాన్య దిగ్భాగంలో కానీ, తూర్పు దిగ్భాగంలో కానీ పెట్టడం వల్ల ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ప్రధానంగా అందరికీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. శనీశ్వర దోషం అంతా కూడా ప్రధానంగా ఉంది కాబట్టి మీరంతా కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా తిలహోమం ఆచరించుకోవడం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే హనుమత్ జయంతి అంతా కూడా ఈ మాసంలో వస్తుంది. కావున వైశాఖ మాసంలో దశమి తిథిలో అంతా కూడా వస్తుంది. అంటే కృష్ణపక్ష దశమి తిథిలో అంతా కూడా 22వ తారీఖు రోజున మనకంతా కూడా హనుమత్ జయంతి అంతా కూడా వస్తుంది. ఆ రోజున దేవాలయంలో మీరంతా కూడా తమలపాకు పూజ ఆంజనేయ స్వామివారికి చేయించుకోవడం వల్ల ఓం హనుమతే శ్రీరామదూతాయ రుద్రావతారాయ నమః అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల, ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ రామదూతాయ సర్వమంగళ విగ్రహాయ రుద్రావతారాయ నమో నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల కానీ, హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా ఆంజనేయ స్వామి సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేస్తారు. కావున శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోండి. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల గ్రహపీడ నుంచి బయటపడి మీకంతా కూడా రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శనీశ్వరుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా గోమాత సేవలో పాల్గొనండి. గోమాతకి గోంగూర పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి. గోమాత పూజ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఆచరించుకుంటారో ప్రధానంగా శుక్రవారం రోజున ఆచరించుకోవడం వల్ల, ప్రదోష కాలంలో 6:30 నుంచి 7:30 లోపల ఆచరించుకోవడం వల్ల అఖండమైన రాజయోగం, ధనధాన్యాది సమృద్ధికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కామధేను స్వరూపంగా, పంచగావ స్వరూపంగా ఉన్న గోమాత అంతా కూడా, సకల దేవతా స్వరూపంగా ఉన్న గోమాత అంతా కూడా అఖండమైన రాజయోగము, అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది. గోమాత దర్శనం మాత్రం చేతనే కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది. సకల గ్రహపీడలు, సకల శాపాలంతా కూడా పోతాయి. కావున ఈ యొక్క భక్తులంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఆచరించుకోవడం వల్ల, పచ్చిక తెలకపిండి పెట్టడం వల్ల, గోమాతకంతా కూడా దోసకాయనంతా కూడా సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయంలో అంతా కూడా 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం, రావి చెట్టుకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ఆచరించండి. గోమాతకి గోశాలలో అంతా కూడా గోమాతకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి గోమాతకంతా కూడా నమస్కారం చేసుకుని పుష్టభాగం దగ్గర నమస్కారం చేసుకొని ఒక మహాలక్ష్మి అనుగ్రహం పొందాలి, ధనాదాయం కలగాలి, ధనాకర్షణ కలగాలి, నా వ్యాపారం అభివృద్ధి కలగాలని కోరిక చెప్పుకోవడం, గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి, శుక్రయోగంతో శుక్రబలంతో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. గురుబలం వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు యోగకారంగా ఉన్నారు. మరియు ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వ్యయస్థానంలో శుక్రుడు ఈ యొక్క
శని యొక్క కలియుగతో ఉండడం, రాహు అంతా కూడా ఏకాదశ స్థానంలో అంతా కూడా మార్పు చెందడం అనేది రాజయోగ కారణమవుతుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల శుభకార్యాలంతా కూడా విఘ్నాల నుంచి బయటపడి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున గణపతి ఆరాధన చేయాలి. మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కోపము, ఉద్రేకం అంతా కూడా శాంతించి మీకంతా కూడా మంచి జరుగుతుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా మీరు యజ్ఞాది కర్తలు ఆచరించుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి, ఈ యొక్క శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు కానీ, వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా రాజశ్యామల యాగాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి కళాత్మకమైన జీవితం, కళారంగంలో ఉండే వాళ్ళకి ప్రధానంగా విపరీత రాజ్యాంగంతో అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మే నెల మాసం విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసంలో 15వ తారీఖు రోజున మిథున రాశిలో బృహస్పతి సంచారం చేయడం మరియు మీనరాశిలో అంతా కూడా శుక్ర శనిలు కలయికతో ఉండడం అంతా కూడా మీకు విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు శని అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో విపరీత రాజయోగంలో ఉండే రాశి ఏంటంటే ప్రధానంగా చెప్పుకోవడానికి శుక్రుడు ఆధిపత్యం ఉన్న రాశి అంతా కూడా వృషభ రాశి మరియు తులారాశి వాళ్ళు కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. కావున మీకంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా చూసుకుంటే శుక్రుడు యోగకారకుడు, ధనధాన్యాది అధిపతి, మీకంతా కూడా అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహం. కావున ప్రధానంగా మీరంతా కూడా శుక్ర ఆరాధన చేసుకోవడం వల్ల, శుక్రగ్రహాన్ని జపాది దానాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల, క్షీరతర్పణం జలతర్పణం ఆచరించుకోవడం వల్ల సకల గ్రహ పీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కేతు గ్రహం అంతా కూడా దోషకారకంగా ఉంది. మీద మాసంలో మీకు అంతా కూడా ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతు గ్రహం సంచారం అంతా కూడా మీకు దోషకారకంగా ఉంది. కావున ప్రధానంగా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది. ఆటంకాలు, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రోగకారకత్వమైన గ్రహం కావున రోగపీడ నుంచి బయటపడడానికి, సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల ఓం సూర్యాయ నమః, మిత్రాయ నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తే నమః, సర్వలోక పితామహాయ నమః, భానవే నమః అనే నామాలతోటి ఓం మిత్రాయ నమః నామంతో మీరంతా కూడా జపం చేసుకోవడం వల్ల, సూర్య అష్టకాన్ని ప్రతినిత్యం కూడా 11 సార్లు ప్రతిరోజు కూడా వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల, సూర్య నమస్కారాలను చేసుకోవడం వల్ల, జల అభిషేకం విధానంగా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఈ యొక్క సూర్యనామాన్ని అంతా చెప్పి జలాన్ని అంతా కూడా సూర్యదేవుడికి అర్ఘ్యమించే విధానంగా అర్పించడం వల్ల సకల గ్రహపీఠల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా బొబ్బర్లు నానబెట్టేసి గోమాతకంతా కూడా పెట్టడం వల్ల విపరీత రాజయోగానికి, ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే శుక్ర వేషి యోగంలో ఉన్నారు. కావున మీకంతా కూడా అఖండమైన రాజయోగము విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రగ్రహానికి ప్రీతికరంగా జప హోమాది శాంతులకు చేసుకోవడం వల్ల జాతకరీత్యా, గోచారరీత్యా కానీ శుక్రుడు ఏమన్నా కానీ మీకు కొంచెం బలహీనంగా ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రధానంగా జాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మజాతకంలో శుక్రుడు ఏమన్నా మీకు దోషకారిగా ఉంటే కనుక దానికి జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోండి. వ్యాపారం అభివృద్ధి కలగడానికి, ఉద్యోగంలో మార్పు రావడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి, ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఇండస్ట్రియల్లో ఉండే వాళ్ళకంతా కూడా టెక్స్టైల్ రంగంలో క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి, వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి విపరీత రాజకంగా ఉంటుంది. ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి 2 పంటలు ఈ సంవత్సరం అంతా కూడా వస్తుంది. కనుక సకాలంలో మీకంతా కూడా పాడి పంట అంతా కూడా శ్రేయదాయకంగా లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వర దోషం అంతా కూడా ఉంటుంది. కానీ శనీశ్వర ప్రీతికరంగా తైల అభిషేకం అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా శనివారం రోజున, శని త్రయోదశి రోజున ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ జయంతి రోజున 22వ తారీఖు రోజున మీరంతా కూడా తమలపాకు పూజ ఆంజనేయ స్వామి వారికి ఆర్చించడం వల్ల, శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల, హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల గ్రహపీఠ గ్రహశాంతులంతా కూడా జరిగి మీకంతా కూడా రాజయోగానికి, విపరీత రాజయోగానికి కారణమవుతుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. అకాల కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీరంతా కూడా కష్టాల్లో ఉన్నారని చెప్పి భయపడుతుంటే కనుక ప్రధానంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర హోమాల్లో పాల్గొనండి. అఖండమైన రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మూలమంత్ర విధానంగా, శ్రీ సూక్త విధానంగా విశేషమైన హోమాలు, విశేషమైన ద్రవ్యాలు వాడి హోమం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా ధనాదాయం పెరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మీరు దైవతారాధన చేసుకోండి. లక్ష్మీ సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా వినడం వల్ల, లక్ష్మీ కటాక్షం వల్ల మీకంతా కూడా
ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రీత్యా మీకంతా కూడా నరఘోషణ నరపీడ ఉంటే కనుక వ్యాపార స్థలంలో ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా స్థాపన చేసి మీకంతా కూడా నిత్యం దానికి ధూపదీప నైవేద్యం అనేది పెట్టడం వల్ల ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్య దిగ్భాగంలో కానీ మీరు ఆఫీస్ ప్లేస్లో అంతా కూడా మీకు ప్రధానంగా చూసుకుంటే కార్యాలయంలో మీరు తూర్పు దిగ్భాగంలో మీరు కూర్చునే దగ్గర తూర్పు దిగ్భాగంలో దాన్ని స్థాపన చేసుకోవడం వల్ల ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టుకోవడం వల్ల అయినా కానీ మీకు అంతా కూడా ధన ఆకర్షణ పెరగడానికి ధనయోగం కలగడానికి జన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా కేతుగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా మీరు ఉలవలు దానం చేసుకోవాలి. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. మీకంతా కూడా ఈ నెల నుంచి మీకంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా కలిసి వస్తుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. మిథున రాశి వాళ్ళ ఫలితాలంతా కూడా మే నెల మాసం విశ్వవసనామ సంవత్సరం వైశాఖ మాసంలో ప్రధానంగా మే నెల 15వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి సంచారం చేయడం మిథున రాశి వాళ్ళకి రాజయోగ కారణమవుతుంది. ప్రధానంగా జన్మస్థ గురుయోగం అనేది యోగకరంగా ఉన్నప్పటికీ కూడా గురువు అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ప్రధానంగా సప్తమాధిపతి ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తూ ఉంటారో మీరంతా కూడా కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు శుక్రుడంతా కూడా మీనరాశిలో శనితో పాటు కలిసి ఉండడం మీకంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి సమయంలో కానీ పంచగ్రహ కూటమి సమయంలో కానీ మీ దగ్గరంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. బాగా కష్టంగా ఉంది మేమంతా కూడా ఆర్థిక ఇబ్బందులతో కానీ మనశ్శాంతి లోపంతో కానీ ఇంట్లో చికాకులతో కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఈ యొక్క బృహస్పతి యొక్క యోగం అనేది మీకు యోగకరంగా ఉంది. ఈ యొక్క శుక్రుడంతా కూడా మీకు జాతకరీత్యా యోగకరంగా ఉంటే గనక శుక్రుడు యోగకారకుడు. ప్రధానంగా శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతాడు. మిథున రాశి వాళ్ళకి మిత్రగ్రహమైన శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం మరియు మిత్రుడైన శనితో పాటు కలిసి ఉండడం ఈ యొక్క మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి మీకంతా కూడా శుక్రుడు బుధుడు కారణమవుతాడు. కావున కలత్రకారకుడైన సౌభాగ్య స్థానమైన మీకంతా కూడా శుక్రుడు యొక్కరమైన దీర్ఘ సుమంగళి యోగం ఇచ్చే గ్రహం కావున మీకంతా కూడా ప్రధానంగా అఖండమైన సుఖశాంతిలు ఇచ్చే గ్రహం, అన్యోన్య దాంపత్యం ఇచ్చే గ్రహం కావున ఈ యొక్క ప్రతి ఒక్క మిథున రాశి వాళ్ళు కానీ ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి జపాలు హోమాలు చేసుకోవడం వల్ల శనీశ్వరుడికి దోష నివారణార్థం రాహు కానీ కేతువు కానీ దోషకారకంగా జన్మజాతకంలో ఉంటే కనుక ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు సంపూర్ణ జపశాంతులు చేయించుకోవడం వల్ల జలతర్పణము క్షీరతర్పణము చేసుకోవడం వల్ల పంచామృత అభిషేకం అంతా కూడా పరమేశ్వరుడికి అంతా కూడా ఫలోదక అభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సర్వగ్రహపీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా తమలపాకు పూజ చేయాలి. ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా మెనువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగత అంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. కావున ప్రధానంగా మీరంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి దేవత ఇష్టదేవత స్మరణ చేసుకోండి. ప్రధానంగా ఓం హనుమతే శ్రీరామదూతాయి నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామి జపం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా సకల గ్రహపీఠ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దైవత స్మరణ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో శివారాధన చేసుకునే వాళ్ళు ప్రతినిత్యం కూడా నాకు శివుడు అంటే బాగా ఇష్టం అండి అని చెప్పేది వాళ్ళు ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల కోటి యజ్ఞాల పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జాతకరీత్యా దోషాలకి పరిహారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. మీకంతా కూడా విపరీత రాజయోగానికి అంతా కూడా శుక్రుడు బృహస్పతి అంతా కూడా కారణమవుతున్నారు. ఇక్కడ బుధుడు కనుక మీకు యోగకరంగా ఉంటే జన్మజాతకంలో మీకు అంతా కూడా విపరీత రాజయోగానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి వ్యాపారం విస్తారం చేసుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తుంటాయి. విదేశంలో మంచి స్థిరత్వం కోసం వ్యాపారం అభివృద్ధి చేసుకోవచ్చు. టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ ఐటీ రంగాల వాళ్ళు కానీ ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఏఐ బిజినెస్ ఎవరైనా చేసేవాళ్ళైనా కానీ ప్రధానంగా ఈ యొక్క టెక్నాలజీలో అంతా కూడా విపరీత రాజయోగంతో విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అవకాశాలు మంచి ఐటీ బిజినెస్లో అంతా కూడా ఐటీ జాబ్స్ అనేది మంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా మే నెల మాసం 15వ రోజు నుంచి 15వ తారీఖు నుంచి మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా బృహస్పతి యోగకరంగా మీకు తీసుకురావడం జరుగుతుంది. తద్వారా మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 5 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు కానీ
108 ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా చేయండి. తద్వారా మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా అరటి పిలకనంతా కూడా నాటండి, దాన్ని పోషించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి మే నెల మాసం 15వ తారీఖు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసం మే నెల మాసం 15వ తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు శుక్రుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు వారి కలయికతో ఉండడం అనేది మీకంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి మంచి యోగంగా చెప్పడం జరుగుతుంది. కానీ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నీచ స్థానంలో అంగారకుడు సంచారం చేయడం, మరియు ధనస్థానంలో కేతు అనేది సంచారం చేయడం అనేది కొంచెం మిశ్రమైన ఫలితాలు. శ్రమతో కూడిన సంపాదన ఇవ్వడం కానీ, మానసికమైన ఇబ్బందులు అంటే కష్టాలతో కూడిన జీవితం అనేది ఉండడం కానీ, ప్రధానంగా చూసుకుంటే కష్టాలతోటి బాగా కష్టపడితే కానీ సంపాదన రాకపోవడం కానీ, ఇటువంటి ఒక మానసికమైన స్థితిలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రధానంగా మీరంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల, ప్రతినిత్యం కూడా దుర్గాదేవికి ప్రీతికరంగా ఖడ్గవాన స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో సకల గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆవునేతు దీపారాధన మహాలక్ష్మి ప్రీతికరంగా అమ్మవారి దేవాలయంలో పెడుతూ ఉండండి. మంచి ఐశ్వర్య ప్రాప్తి, ధనాదాయం పెరగడానికి, మానసికమైన ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రశాంతమైన చిత్తంతో ఉండడానికి దైవతారాధన చేయండి, మెడిటేషన్ చేయండి, ధ్యానంలో ఉండండి. ఎక్కువ మీ ఇష్టదైవాన్ని స్మరణ చేస్తూ ఉండండి. ఓం హనుమతే శ్రీరామ దూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రీరాముడి అనుగ్రహంతో, హనుమత్ అనుగ్రహంతో మీకంతా కూడా సకల గ్రహపీఠ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే నీచ స్థానంలో అంగారకుడు సంచారం చేయడం అనేది కొంచెం దోషకారకంగా ఉంటుంది. ఇక్కడంతా కూడా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే వీడియోలంతా కూడా మనం శుక్రుడి యొక్క విశేషాలు చెప్తున్నాం. కానీ కలత్రకారకుడు స్త్రీతత్వమైన గ్రహం కావున, కళ్యాణ యోగానికి ఇచ్చే గ్రహం కావున మీకంతా కూడా జన్మజాతకంలో ఈ యొక్క శుక్రుడు కనుక దోషకారకుడుగా ఉంటే శుక్రుడికి జప హోమాదులు చేసుకోవడం వల్ల, మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల శుక్రుడు శాంతిస్తారు. కావున ఈ యొక్క కమలాత్మిక అనేది మూలమంత్రంతో అంతా కూడా చేసుకోవడం అనేది శ్రేయదాయకంగా ఉంటుంది. శ్రీ సూక్తంగా సంపుటిత విధానంలో అంతా కూడా చేస్తారు. మూలమంత్ర సంపుటిత విధానంగా, శ్రీ సూక్త విధానంగా అంతా కూడా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, తామర పూలతోటి, తామర గింజలతోటి, తేనెతోటి హోమం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అతి మధురమనే ఈ యొక్క ద్రవ్యం ఉంటుంది. ఆ ద్రవ్యంతో ఎవరైతే విశేషమైన హోమం చేస్తుంటారో లక్ష్మీ కుబేర కటాక్షం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లు దానం చేసుకుంటే కనుక కళత్రకారకుడైన శుక్రుడు మీకంతా కూడా కళ్యాణ యోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. ప్రధానంగా సప్తమాధిపతి అంతా కూడా దోషకారకుడుగా ఉంటే శని దోష నివారణతో మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, తిలలు దానం చేసుకోవడం, బ్రాహ్మణత్వంకంతా కూడా మమ జాతకరీత్యా శీఘ్రమేవ అతి శీఘ్ర కళ్యాణాధికార సిద్ధ్యర్థం అనే సంకల్పంతో సప్తమాధిపతి యొక్క దోషకారకుడుగా ఉంటాయి కనుక జన్మజాతకంలో మీకు శుక్రుడు కానీ, ఈ యొక్క అంగారకుడు కానీ, గురువు కానీ దోషకారకుడుగా ఉంటే కనుక ఈ 4 గ్రహాలకి జపాలు శాంతులు చేసుకుంటే కనుక ప్రధానంగా కలత్రకారకుడు, కళ్యాణ యోగానికి కారకుడమైన గ్రహం ఏంటిదంటే బృహస్పతి, అంగారకుడు మరియు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అవుతాడు. శనీశ్వరుడు సప్తమాధిపతి ఏమన్నాడు కావున కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా శనీశ్వరుడు కూడా కళ్యాణకారకుడు అవుతాడు. కావున మీకు జాతకరీత్యా ఈ గ్రహాలకి జపాలు హోమాలు చేసుకుంటే శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో ధనాదాయం పెరగడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంది. టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, క్లాస్ బిజినెస్ రంగంలో కానీ ప్రధానంగా విపరీత రాజయోగంగా ఉంటుంది. ఈ మాసంలో మీకంతా కూడా ఐటీ రంగంలో మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి, మంచి రాబడి రావడానికి, విదేశంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఇండస్ట్రీ రంగంలో వాళ్ళు ప్రధానంగా ఇండస్ట్రియల్ బిజినెస్లో ఉండే వాళ్ళు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధన చేయండి. ఈ నెల మాసంలో మనకంతా కూడా వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా ఆంజనేయ స్వామి ప్రీతికరంగా తమలపాకు పూజ చేయడం, సింధూర అభిషేకం చేయించుకోవడం వల్ల సకల గ్రహదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి. మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ యొక్క
గ్రహాలకు ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జ్యోతిష్య పండితులతోటి మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకొని జాతకాలకి అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. జ్యోతిష్ పండితులతోటి మీరంతా కూడా జాతకాలంతా కూడా విశ్లేషణ చేయించుకోండి, పరిష్కారం చేసుకోండి. విపరీత రాజయోగంతో, శుక్రుడి అనుగ్రహంతో, బృహస్పతి అనుగ్రహంతో మీకంతా కూడా అఖండమైన తేజోవంతమైన జీవితం, ఆనందమైన జీవితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. శివుడికంతా కూడా ప్రతినిత్యం సోమవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున ఈ యొక్క శివుడికంతా కూడా పంచామృత అభిషేకము, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల, మామిడి పళ్ళ గుజ్జుతోటి అభిషేకం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. వ్యాపారస్తులు, ప్రధానంగా వ్యాపారస్తులంతా కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు బాగా అవుతున్నాం, మేమంతా కూడా ఆర్థికంగా కష్టాలు ఉన్నాయనుకునే వాళ్ళు ప్రధానంగా మీరు లక్ష్మీ కుబేర యంత్రము, నరఘోష నివారణ యంత్రం అంతా కూడా మంత్రించి దానికి ప్రతిష్ఠ చేసుకొని ఆ యొక్క ఫోటో ఫ్రేమ్ లాగా కానీ, మీరు వ్యాపార స్థలంలో తూర్పు దిగ్భాగంలో కానీ, ఉత్తర దిగ్భాగంలో కానీ, ఈశాన్య దిగ్భాగంలో కానీ దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకుని దానంతా కూడా నిత్యం ధూప దీప నైవేద్యం పెడుతూ ఉంటే కనుక ధనాకర్షణ పెరగడానికి, అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా విశ్వవసనామ సంవత్సరం వైశాఖ మాసం మేలల మాసం 15వ తారీఖు రోజు నుంచి బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఇక్కడ మీనరాశిలో అంతా కూడా శుక్రుడు శని కలయికతో ఉండడం అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా అష్టమ స్థానంలో ఆకస్మిక ధనలాభాన్నిచ్చే గ్రహంగా మారి మీకంతా కూడా ఉచ్చ స్థానంలో అంతా కూడా ఉన్న శుక్రుడంతా కూడా ఆకస్మిక ధనస్థానాన్నంతా కూడా ధనయోగానంతా ఇచ్చే గ్రహంగా మారుతున్నారు. మీకంతా కూడా శుక్రుడు యోగకరంగా ఉంటే జన్మజాతకంలో కనుక ప్రధానంగా మీకు విపరీత రాజయోగానికి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకంలో శుక్రుడు దోషకారిగా ఉంటే కలత్రకారకుడైన శుక్రుడంతా కూడా వైవాహిక జీవితానికి కారణమవుతారు, అన్యోన్య దాంపత్యానికి కారణమవుతాడు, విపరీత రాజయోగానికి కారణమవుతాడు, భోగభాగ్యానికి కారణమైన ఈ యొక్క స్త్రీతత్వ గ్రహమైన శుక్రుడంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా, గురుతత్వం ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా శుక్రుడు యొక్క రకంగా మారడానికి మీరంతా కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేయించుకోండి. తద్వారా మీకంతా కూడా బొబ్బర్రు దానం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యము, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, అకాల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు మరియు వస్త్రదానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో ఉండేవాళ్ళు అంటే ప్రధానంగా చూసుకుంటే మంచి పదవి రావాలి, నాకంతా కూడా మంచి పదవిలో నేను ఉండాలి, ఈ యొక్క రాజకీయ రంగంలో నేనంతా కూడా ప్రవేశం చేసి మంచి కీర్తి ప్రతిష్టలు పొందాలి అనుకునేవాళ్ళు ప్రధానంగా రాజశామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, కాలభైరవ హోమం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా, శనీశ్వరుడు ప్రీతికరంగా మరియు రాహుకి ప్రీతికరంగా, దశమాధిపతి ఎప్పుడైతే ఉన్నారో మీ జన్మజాతకంలో దశమాధిపతి యోగం అంతా కూడా యోగకరంగా ఉంటే కనుక దశమాధికి ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే పంచమస్థ గురువు యోగం అంతా కూడా ఉంటే కనుక జన్మజాతకంలో మీకు పంచమ స్థానంలో గురువు ఉంటే కనుక మీరు జన్మజాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు చూసుకోవాల్సి ఉంటుంది. రాహు అంతా కూడా ఇక రాజయోగానికి కారణమవుతారు. మీకంతా కూడా రాహు ఏ స్థానంలో ఉన్నాడు అవన్నీ కూడా చూసుకొని జన్మజాతకంలో ఈ యొక్క దోషాలకు పరిహారం చేసుకుంటే మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దోష పరిహారార్థం అంతా కూడా రాజశ్యామల యాగము, వారాహిదేవి హోమము మరియు ఈ యొక్క కమలాత్మిక అనేది మామూలుగా చెప్పుకుంటే లక్ష్మీ కుబేర హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగంతో మీకంతా కూడా సంఘాల్లో గౌరవం పెరగడానికి, మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంలో వ్యాపారంలో అభివృద్ధి కలగాలి, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, వ్యాపారం విస్తారం చేసుకోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేము చేసే రాజశ్యామల హోమంలో పాల్గొండి, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొండి. తద్వారా మీకంతా కూడా సకల గ్రహ పీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణ గ్రహశాంతి కలిగి మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అని చెప్పేసి నేను ఆశీర్వాదం చేస్తున్నాం. అఖండమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలిగే విధంగా, యజ్ఞాధికర్తలు చేసే విధంగా మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి లక్ష్మీ కుబేర యోగం అనేది పడుతుంది. మీకంతా కూడా శుక్రుడంతా కూడా ఇక్కడ యోగకారకంగా అష్టమ స్థానంలో ఉండడం మరియు శనీశ్వరుడితో పాటు ఉండడం అనేది ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నాడు మరియు మిత్రుడైన ఈ యొక్క శుక్రుడితో పాటు కలిసి ఉండడం మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం, శ్రమతో కూడిన సంపాదన ఇస్తుంటాడు శనీశ్వరుడు. ఇక్కడ శనీశ్వరుడు దోషకారిగా ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క మీరు తైలాభిషేకం చేసుకోవడం కానీ, తిలలు అంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేసుకోవడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, చెప్పులు కానీ, గొడుగులు కానీ బ్రాహ్మణోత్వం దానం చేసుకోవడం వల్ల, అన్నదానం పెట్టడం వల్ల వీధ వాళ్ళకి అంతా కూడా
శనీశ్వర దోషపీఠ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించండి, మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా విశ్వవసన సంవత్సరం వైశాఖ మాసం మే నెల మాసం 15వ తారీఖు రోజున బృహస్పతి మార్పంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, కన్యారాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం. ప్రధానంగా సప్తమాధిపతి ఎప్పుడైతే కనుక మిథున రాశిలో సంచారం చేస్తున్నారో ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో బృహస్పతి ఏమైనా దోషకారకుడు ఉన్నారా, పాపగ్రహంతో కలిసి ఉందా, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా అన్వయం చేసుకోవాలి. గోచార చక్రాన్ని మరియు జన్మజాతకాన్ని అన్వయం చేసుకుంటే మన జాతకం అంతా కూడా ఏ రకంగా ఉందో తెలుస్తుంది. ప్రధానంగా జాతకరీత్యా జ్యోతిష్య పండితులతోటి విశ్లేషణ చేయించుకోవడం, వాళ్ళు చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే మీకు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రధానంగా సప్తమ శనియోగం అంతా కూడా యోగకరంగా ఉంది. పంచమ స్థానంలో మీకంతా కూడా ప్రధానంగా ఏ గ్రహమైతే సంచారం చేస్తుందో పంచమ స్థానం ఉద్యోగ స్థానం అవుతుంది. దశమ స్థానం దశమాధిపతి అంతా కూడా యోగకరంగా జన్మజాతకంలో యోగకరంగా ఉన్న, గోచారిత్య యోగకరంగా ఉన్న విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా రాహుకేతువులంతా కూడా ఏ గ్రహంతో కలిసి ఉన్నా కానీ వాళ్ళిచ్చే ఫలితాల కన్నా విపరీత ఫలితాలంతా కూడా ఇస్తున్నారు. కావున పుణ్యగ్రహాలతో కనుక లగ్నవశాత్తు పుణ్యగ్రహాలతో కనుక కలిసి ఉంటే, లేదు చంద్రలగ్నవశాత్తు పుణ్యగ్రహాలతో కలిసి ఉంటే కనుక రాహు కానీ కేతు కానీ జన్మజాతకంలో కానీ గోచారిత్య కానీ మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి, విపరీత ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకొని జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలి. ప్రధాన గోచార చక్రాన్ని కూడా అన్వయం చేసుకొని దీన్ని కంపేర్ చేసుకొని ప్రతి విషయంలో కూడా మనకి జాతకరీత్యా ఏ రకంగా ఉంది, ఈ సంవత్సరం అంతా కూడా గోచార చక్రంలో అంతా కూడా ఏ రకంగా ఉంది అన్నీ కూడా అన్వయం చేసుకొని చూసుకుంటేనే జన్మజాతకం సాఫీగా ఆనందదాయకంగా ఉంటుంది. జన్మజాతకం అంతా కూడా యోగకరంగా మారడానికి దోషాలు పరిహారం అంతా కూడా చూసుకొని శాంతి హోమాది కార్యక్రమాలు చేయించుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీ కుబేర హోమం అంతా కూడా వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా జప హోమాది శాంతులు చేసుకోవడం, శనీశ్వరి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకొని జపాలు చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి వాళ్ళు ప్రధానంగా రాహు అంతా కూడా దోషకారకుడుగా ఉన్నారు. కావున రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఇక్కడ వ్యయ స్థానంలో 12 ఇంట్లో అంతా కూడా సింహరాశిలో అంతా కూడా కేతు దోషకారిగా ఉన్నాడు. కావున కేతు గ్రహం ప్రీతికరంగా గణపతికి అంతా కూడా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం వల్ల, గణపతి హోమం అంతా కూడా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండ రాజయోగంతో విపరీత రాజయోగంతో లక్ష్మీ కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. బీద వాళ్ళకి అనాథాశ్రమంలో మీరంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. జయరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే విశ్వవసన సంవత్సరం వైశాఖ మాసం మీకంతా కూడా ఈ యుగాది నుంచి కూడా మీకంతా కూడా విపరీత రాజయోగం అనేది ఉన్న తులారాశి వాళ్ళకి కానీ వృషభ రాశి వాళ్ళకి కానీ ప్రధానమైన మంచి శుభమైన ఫలితాలంతా కూడా ఇస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ప్రధానంగా చూసుకుంటే తులారాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు ఆధిపత్యం అనేది ఉంటుంది, కానీ అధిపతి శుక్రుడే. ప్రధానంగా మీనరాశిలో ఉచ్చ స్థానంలో శనీశ్వరుడితో మిత్రుడితో పాటు కలిసి ఉండటం, మరి రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కలత్రకారకుడు భోగభాగ్యానికి అధిపతి, స్థిరాస్తికి స్థిర ఐశ్వర్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగాన్ని అఖండమైన లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే గ్రహం కావున మిత్రగ్రహమైన శుక్రుడంతా కూడా యోగకారంలో ఉండడం, వ్యాపారంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండే వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు, మంచి ఆఫర్స్ అనేది రావడం కానీ, ఉద్యోగ ఫలితాల్లో అంతా కూడా మీకు మంచి కీర్తి లభించడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పదవుల్లో ఉన్నతమైన స్థితిలో కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికి కూడా ఈ పరిష్కారం చేసుకోండి. శుక్రుడికి ప్రీతికరంగా జప హోమాది శాంతులు చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం తిలలు దానం చేసుకోవడం, జపం చేసుకోవడం, తద్వారా మంచి ఫలితాలు వస్తుంది. ఆంజనేయ స్వామి జయంతి రోజున మీరంతా కూడా ఓం హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. తమలపాకు పూజ, సింధూర అభిషేకము, పంచమూర్త అభిషేకము, ఫలాలతోటి మామిడి పళ్ళు, అరటి పండ్లతో స్వామివారిని అలంకరణ చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. తమలపాకు పూజ అర్చన చేసుకోవడం వాళ్ళకి ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని జపం చేసుకోండి. ప్రతినిత్యం కూడా శ్రీరాముడి యొక్క చరిత్రను వినడం కానీ చదవడం కానీ చేయండి. రామాయణ ఇతిహాసం కానీ బాలకాండ ఎవరైతే వింటూ ఉంటారో ప్రధానంగా బాలకాండ విన్న వాళ్ళకి సకల గ్రహపీఠ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క రాముడి యొక్క చరిత్ర, శ్రీరాముడిలో రాముడి యొక్క చరిత్ర జననం ఏ రకంగా జరిగింది, ఆ బాలకాండలో బాల్య వ్యవస్థలో అంతా కూడా ఏ రకంగా జీవించారు ఆయన
అంతా కూడా శ్రీరాముడి యొక్క దేవుడి యొక్క చరిత్ర వినడం వల్ల మీకు అఖండమైన రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. మీరంతా కూడా తులారాశి వాళ్ళు మీరు ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి. జన్మజాతకమే ప్రధానమైన జాతకం. గోచారిత్య జాతకాన్ని, గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతిని మరియు జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూడాలి. ఎప్పుడైనా కానీ రెండు కంపేర్ చేసుకొని చూస్తేనే జన్మజాతకం ఏ రకంగా ఉంది, ప్రస్తుత స్థితి ఏ రకంగా ఉంది మనకంతా కూడా అర్థమవుతుంది. తద్వారా దోషాలకి పరిహారం చేసుకుంటేనే ప్రతినిత్యం కూడా దైవత్వ స్మరణ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ప్రతినిత్యం కూడా దైవతారాధన చేయండి, ధ్యానంలో ఉండండి, మెడిటేషన్ చేయండి, ప్రశాంతమైన జీవితాన్ని జీవించండి. ఆనందమైన జీవితం జీవించడానికి ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం, గణపతి ఆరాధన చేసుకోవడం వాళ్ళకి ఈ యొక్క కేతుగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఉలవలు దానం చేసుకోవాలి, మంచి ఫలితాలు పొందుతుంది. అగ్నికంతా కూడా నవధాన్యాలు సమర్పించడం వల్ల విపరీత రాజయోగాన్ని అంతా కూడా లభిస్తూ ఉంటారు. జన్మజాతం అంతా కూడా జ్యోతిష్య పండితులతో మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోండి. ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకున్న వాళ్ళకి అఖండమైన కోటి రెట్టు పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. రాశి వాళ్ళకి ప్రధానంగా గోచారీత్యా విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసంలో మే నెల 15వ తారీఖు రోజున బృహస్పతి యొక్క మార్పు మిథున రాశిలో సంచారం చేయడం మరియు శుక్రుడి యొక్క యోగకరం ఏ రకంగా ఉంటుంది, ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు అంతా కూడా ఏ రకంగా శ్రేయదాయకంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి పరిష్కారం చెప్పండి అని చెప్పేసి అంటే కనుక ప్రధానంగా మేషరాశిలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా కలయికతో ఉండడం విపరీత రాజయోగానికి కారణం అంతా కూడా శనీశ్వరుడు ఇక్కడ రాజయోగానికి కారణం అంతా ఉండడం ప్రధానంగా శుక్రుడితో పాటు కలిసి ఉన్న శనీశ్వరుడు అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి విపరీత రాజయోగాన్ని అంచే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ రాహు అంతా కూడా కుంభరాశిలో గోచారీత్యా సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. మీకు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ కానీ ఈ యొక్క ఆస్ట్రేలియా కానీ విపరీత రాజయోగానికి ఈ యొక్క విదేశాల్లో అంతా కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ మీకంతా కూడా మంచి రాజయోగం ఇచ్చే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కానీ మంచి చదువుల కోసమైనా కానీ అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి ఫలితాలంతా కూడా పొందుతూ ఉంటారు. ఈ యొక్క రాజయోగం కోసం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. కావున జన్మజాతకంలో దోషాలు పరిహారం అంతా కూడా ఆచరించండి. ప్రతిరోజు కూడా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ చేయండి. పుణ్యక్షేత్రాల దర్శనాలు ఆచరించండి. కొల్హాపురి మహాలక్ష్మి క్షేత్రాలంతా కూడా చూసుకున్న వాళ్ళకి ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో ప్రతినిత్యం కూడా మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రం ఎవరైతే దర్శనం చేసుకుంటూ ఉంటారో అఖండమైన రాజయోగంతో తొలతొగుతూ ఆనందమైన జీవితము కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఓం కమలాత్మికాయే నమః నామాన్ని జపం చేసుకోండి. రాజయోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా ఇక్కడ కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. కావున కేతు గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టుకోవడం, ఉలువలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఎవరైతే కనుక లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమాల్లో పాల్గొంటారో మీకంతా కూడా లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా పట్టి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రీత్యా బిజినెస్ రంగంలో ఉండే వాళ్ళకి మీకంతా కూడా మంచిగా కలిసి వస్తుంది. టెక్స్టైల్ రంగంలో క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇండస్ట్రీ బిజినెస్ వాళ్ళకు కూడా మంచి ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్య ఫలితాలు అఖండమైన ధనయోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో అంతా కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకి మీకంతా కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మంచి కీర్తి గణిస్తూ ఉంటారు. అఖండమైన రాజయోగం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. మీకు మంచి ఫలితాల కోసం అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు కావాలి అంటే కనుక ప్రధానంగా వారాహి హోమం కానీ మరియు ఇక్కడ శుక్రుడు కలత్ర కారకుడు కావున కళారంగానికి కారకుడు కావున ప్రధానంగా శుక్రుడు విపరీత రాజయోగం ఇచ్చే గ్రహం కావున కళారంగంలో అభివృద్ధి కావాలన్నా శుక్రుడి అనుగ్రహం కావాలి, చంద్రుడి అనుగ్రహం కావాలి, బృహస్పతి అనుగ్రహం కావాలి, బుధుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి. కావున ఈ గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం మరియు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగంతో అష్టేశ్వరి యోగం అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా మా యొక్క భక్తులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ ఈ యొక్క పరిష్కారం ఆచరించండి. మంచి రాజయోగంతో అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ప్రయత్నం చేయండి. అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తాం. రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసం మే నెల 15వ తారీఖు రోజున
ప్రధానంగా వృషభ రాశి నుంచి మిథున రాశికి బృహస్పతి అంతా కూడా సంచారం చేయడం, సప్తమాధిపతి అంతా కూడా ప్రధానంగా లగ్నాధిపతి అయితే చంద్రలగ్నవశాత్తు రాష్ట్రాధిపతి అంతా కూడా సప్తమంలో సంచారం చేయడం అంతా కూడా కలత్ర యోగం అనేది అక్కడంతా కూడా మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఇంట్లో మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, అన్యోన్యమైన దాంపత్యం లభించడానికి, సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ప్రధానంగా బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఉండడానికి, వ్యాపారంలో మంచి లావాదేవీలు మంచి లాభాలు గణించడానికి యొక్కరంగా ఉంటుంది. శుక్రుడు యొక్కరంగా మారడం వల్ల ప్రధానంగా ఇక్కడంతా కూడా బృహస్పతి అంతా కూడా సప్తమ స్థానంలో మారడం, మరి శుక్రుడు అంతా కూడా శనీశ్వరుడు పాటు తన సొంత రాశి అయిన ఈ యొక్క మీనరాశిలో సంచారం చేయడం, అక్కడంతా కూడా చతుర్థ స్థానంలో అంతా కూడా యోగకరంగా ఉండడం, శనీశ్వరుడు ఇక్కడ దోషకారికంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా అర్ధాష్టమ శని యోగంలో ఉండడం, అర్ధాష్టమ శని యోగంలో ఉండడం అనేది ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా మీరు ఇక్కడ శనీశ్వరుడికి జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా జన్మజాతకంలో మీరంతా కూడా శుక్రుడు ఎక్కడైనా దోషకారిగా ఉన్నాడా, రాహుతో పాటు కానీ కేతువుతో పాటు కుజ రాహుల కలిగి కానీ శని రాహుల కలిగి కానీ దుస్థానంలో కానీ ఉంటే కనుక ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు అన్వయం చేసుకొని చూడాలి. కావున జన్మజాతకంలో ఏ గ్రహం ఏ రకంగా ఉందో చూసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. జ్యోతిష పండితులతో మీరంతా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగంతో ఈ సంవత్సరం అంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళు విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే బిజినెస్ రంగంలో వాళ్ళు మీకంతా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల వాళ్ళకు కూడా మంచి లావాదేవీలు ఉంటాయి. ప్రధానంగా మీరంతా కూడా కొంచెం ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా 3 నెలల వరకు ఉంటాయి. కావున ఈ యొక్క జూలైలో ఎప్పుడైతే కనుక జూన్లో కానీ జూలైలో కానీ మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మంచి అవకాశాలు లభిస్తుంటాయి. ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోండి, మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి లావాదేవీలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో పంచమాధిపతి, దశమాధిపతి, నవమాధిపతి అంతా కూడా ఏ గ్రహంతో కలిసి ఉంది, ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉంది చూసుకోవాల్సి ఉంటుంది. లగ్నవశాత్తు కానీ గోచార చక్రవశాత్తు కానీ ఈ యొక్క గ్రహస్థితి అనుకరిస్తే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరూ జప హోమాది కార్యక్రమాలు కానీ నవగ్రహ శాంతి కానీ మీరు అన్నదాన కార్యక్రమం అయినా కానీ చేయించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా మీరు కొల్హాపూర్ మహాలక్ష్మి మహారాష్ట్రలో ఉంటుంది. కావున ఆ యొక్క శక్తిపీఠాన్ని అంతా కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం చేయించుకోవడం వల్ల జాతకరీత్యా ఇటువంటి దోషాలు ఉన్నా కానీ పరిష్కారం జరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేము చేసే లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమంలో పాల్గొనండి. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ. మకర రాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా శుక్రుడంతా కూడా యోగకారకంగా ఉంటారు. మకర రాశి వాళ్ళకి మిత్రగ్రహమైన శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో ప్రధానంగా శనితో పాటు కలిసి ఉండడం, మీనరాశిలో సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది. విశ్వ సంవత్సరం వైశాఖ మాసం ప్రధానంగా చూసుకుంటే మే నెల మాసం 15వ తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడం వల్ల యొక్కరమైన శనీశ్వరుడు అంతా కూడా విపరీత రాజయోగానికి రాజయోగాన్ని అంతా ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజస్థానాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా శనీశ్వరుడు అనుగ్రహంతో రాజ్యాధిపతి అనుగ్రహంతో మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో పాటే జీవితం ఉంటుంది. కావున కష్టించిన వాళ్ళకి, మంచిగా కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంటారు. శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు ఇచ్చినంత ఐశ్వర్యం ఎవరు ఇవ్వరట. అటువంటి ఐశ్వర్యం అంతా కూడా శనీశ్వరుడు ఇవ్వబోతున్నాడు. కావున మీరు ప్రధానంగా మీరు శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాహు అంతా కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో 2వ ఇంట్లో కుంభరాశిలో సంచారం చేయడం వల్ల ఇక్కడ దోషకారికంగా ఉన్నారు. ప్రధానంగా అంగారు కూడా ప్రీతికరంగా దానాలు చేసుకోవడం వల్ల, ఈ యొక్క కందులు దానం చేసుకోవడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల, దానిమ్మ పళ్ళు దానం చేయడం వల్ల మంచి యోగకరంగా ఉంటుంది. కలత్రకారకుడైన శుక్రుడు అంతా కూడా మంచి వివాహాది శుభకార్యాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే మీకు జాతకరీత్యా యోగకరంగా ఉండాలి. మంచి జాతకరీత్యా ఉండడం వల్ల మీకంతా కూడా గోచారీత్యా గురుబలంగా ఉంటే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. కావున మంచి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మీరంతా కూడా
సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా కూడా చేయించుకోండి. మంచి ఫలితాలు, శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి, కలత్రి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం. భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడు అంతా కూడా, ఆ గ్రహం అంతా కూడా లక్ష్మీ కటాక్షం ఇచ్చే గ్రహం, మీకంతా కూడా వ్యాపార అభివృద్ధి ఇచ్చే గ్రహంగా ఉన్న శుక్రుడి ప్రీతికరంగా బొబ్బలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. రాహు ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. మీరంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వాళ్ళకి విశేషంగా గోచార రీత్యా శుక్రుడి అనుగ్రహం వల్ల విపరీత రాజయోగం ఏ రకంగా వస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా పంచమస్త గురుయోగం, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా మే నెల మాసం 15వ తారీఖు రోజున, విషవసన సంవత్సరం వైశాఖ మాసం 15వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా మిథున రాశిన సంచారం చేయడం వల్ల గురుబలం పెరిగింది. గురుబలం పెరగడంతో పాటు ధనయోగ కారకుడైన శుక్రుడు అంతా కూడా ద్వితీయంలో అంతా కూడా శనీశ్వరుడితో కళ్యాణ యోగంలో అంతా కూడా మారడం మీకంతా కూడా విపరీత రాజయోగంతో శుభ పరిణామం అని చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విపరీత రాజయోగంతో గురుబలం అంతా కూడా పెరగడం వల్ల ఆర్థికంగా ఉన్నస్థితి పెరగడం, సంఘంలో గౌరవం పెరగడం, వ్యాపారం అభివృద్ధి కలగడం, అష్టైశ్వర్య యోగంలో కలగడం, మీకంతా కూడా లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడం, మంచిగా గజకేశరి యోగం అంతా కూడా లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కనుక మీకు జాతకరీత్యా మీకంతా కూడా గురువు చంద్రుడంతా కూడా కేంద్ర స్థానంలో ఈ యొక్క ఉచ్చస్థానంలో కానీ స్వక్షేత్రంలో కానీ మిత్రస్థానంలో కానీ కలిసి ఉంటే కనుక గజకేసరి యోగం అనేది వస్తుంది. అది ఆ యొక్క పూర్ణచంద్ర యోగం అనేది అంటారు. దాన్నంతా కూడా శుక్లపక్ష చంద్రుడంతా కూడా ఉంటే కనుక, ఈ యొక్క చంద్రుడంతా కూడా ఉంటే కనుక అఖండమైన గజకేసరి యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం లభించడానికి, గురుబలం అంతా కూడా పెరగడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి నీచమంతా కూడా జన్మజాతకంలో ఉద్దోషం కానీ, ఈ యొక్క గురువు కానీ శుక్రుడు కానీ నీచ స్థానంలో ఉంటే కనుక, బలహీనంగా ఉంటే, సప్తమాధిపతి బలహీనంగా ఉంటే, ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహాలకి గురువుకి, శుక్రుడికి మరియు చంద్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, ఈ 5 గ్రహాలకంతా కూడా జప హోమ శాంతులంతా కూడా ఆచరించుకోవడం కళ్యాణకారకమైన. ప్రధానంగా ఈ యొక్క వరపాశుపత హోమం కానీ, కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలకు కానీ, ఈ యొక్క కన్యాపాశుపత మూలమంత్రంతో సంపూర్తి విధానంగా అభిషేకం ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం అంతా కూడా కుదరడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా మీకంతా కూడా పంచమస్త గురుయోగం వల్ల ఉద్యోగం మార్పు, ప్రమోషన్స్ కోరొచ్చమైనా కానీ ఉద్యోగ మార్పు అంతా కూడా స్థానచలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మంచి గృహయోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. స్వగృహం అంతా కూడా లభించడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అఖండమైన రాజయోగం లభించడానికి, ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మార్పు, రాహు అంతా కూడా జన్మరాశిలో మార్పు, సప్తమ స్థానంలో అంతా కూడా ఈ యొక్క సింహరాశులు అంతా కూడా కేతు మార్పు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకి ప్రధానంగా సప్తమస్త కేతు దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గణపతికి ఉండ్రాళ్ళు, మోదకాలు కానీ, మామిడి పండ్లు కానీ నైవేద్యం పెట్టడం వల్ల వివాహాది శుభకార్యాల కోసం ఆటంకాలు కానీ, విఘ్నాలు కానీ తొలగిపోయి మంచి ఆనందమైన జీవితం జీవించడానికి, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి, అతి శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి, వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి, ప్రతి వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు, మీకంతా కూడా టెక్స్టైల్ రంగంలో వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు రావడం, క్లాత్ బిజినెస్ వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు రావడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వాళ్ళకి విస్తారం చేసుకోవడానికి, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి, లావాదేవీలంతా కూడా మంచిగా జరగడం, మంచి ఆఫర్స్ అనేది లభించడం, మీకంతా కూడా అవకాశాలు లభించడం జరుగుతూ ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భారతదేశాన్ని మించి మీకంతా కూడా ప్రధానంగా మీరు ఈ యొక్క వేరే దేశాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి ఆర్థికమైన ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ సంవత్సరం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా గ్రహస్థితి మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. గ్రహాలు, ప్రధానమైన గ్రహం శనీశ్వరుడు, బృహస్పతి, శుక్రుడు అంతా కూడా, ప్రధానంగా రాహు అంతా కూడా యోగకరంగా ఉండడం, ఈ యొక్క గ్రహాలంతా కూడా స్థితిగతులు యోగకరంగా, బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా బుధుడు మరియు రవి అంతా కూడా మే నెల మాసం 25వ తారీఖు రోజున మారడం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా, ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మీకు యోగకరంగా ఉండడం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. ఆంజనేయ స్వామి జయంతి రోజున ఈ యొక్క సింధూర అభిషేకం చేయడం, మీకంతా కూడా తమలపాకు పూజ అంతా కూడా ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి ప్రీతికరంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం, ఓం నమో హనుమతే శ్రీరామ దూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ పీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పశుపక్షాదులకి ఆహారం అంతా కూడా పెడుతూ ఉండండి. మంచి ఫలితాలు పొందుతారు. సూర్యకాంతికి అంతా కూడా
చపాతీలు పెట్టడం వల్ల గ్రహదోషాల నుంచి బయటపడడానికి, గోచారరీత్యా గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే విశ్వసన సంవత్సరం వైశాఖ మాసం మే నెల 15వ తారీఖు రోజున బృహస్పతి మార్పు ప్రధానంగా మిథున రాశిలో సంచారం చేయడం, శుక్రుడంతా కూడా మీనరాశిలో ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడితోటి కలయికతో ఉండడం, ఈ యొక్క జన్మస్థ శని దోషం అనేది ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా శని ఇక్కడ ఏళ్ళనాటి శని ప్రభావాన్ని రెండవ దోషాలు ఇస్తున్నారు మీనరాశి వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, శిరోభారం అనేది ఉండడం కానీ, కాళ్ళ వాపు అంటే నడిచేప్పుడు కాళ్ళ నొప్పులు ఉండడం, మోకాళ్ళ నొప్పులు ఉండడం అనేది కొంచెం శరీరం బడలికతో ఉండడం రోగకారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శని అనేది కర్మఫలదాతమైన గ్రహం. ప్రధానంగా కర్మఫలదాత ఏ రకంగా చెప్తున్నారు, ఇక ఏ కర్మ చేసుకున్నా పాపకర్మలంతా కూడా రోగ రూపేణ పీడిత అని చెప్పేసి ఉంటుంది. పాపకర్మాలంతా పూర్వ జన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్పేసి అనడం, రోగ రూపేణ పీడిత తత్ రోగాన్ని శమ్యతే. జప హోమాది శాంతి కార్యక్రమాలు చెప్పడం వల్ల, జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, దైవస్మరణ చేయడం వల్ల ఈ యొక్క పాపకర్మ నుంచి బయటపడి మంచి పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శనీశ్వరుడు కర్మఫలదాత అని శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం, ప్రతినిత్యం కూడా మీరు అవకాశం ఉన్నప్పుడు శనివారం రోజున బ్రాహ్మణునికి అంతా కూడా తిలలు దానం చేయడం, ప్రధానంగా నూతన వస్త్రాలంతా కూడా దానం చేయడం వల్ల, అవకాశం ఉంటే కనుక చెప్పులు, గొడుగు అంతా కూడా దానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అవకాశం ఉంటే కనుక మజ్జిగ అందరికీ భక్తులకి అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో మజ్జిగ పంచండి. సకల గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్వ శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సర్వదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీనరాశి విశేషించి బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం మీకంతా కూడా రాజయోగం కారణమవుతుంది. జన్మ జాతకంలో ప్రధానంగా కనుక శుక్రుడు ఇక్కడ జన్మంలో శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం అనేది శుభ పరిమాణం అని చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏలినాడి శని ప్రభావం అనేది యాక్టివేట్లో ఉంది కాబట్టి ఏలినాడి శని ప్రభావం వల్ల ధనం వస్తుంది, ఖర్చులు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన మంచి శుభకర వ్యయం అనేది చెప్పడం జరుగుతుంది. శుభకార్యాల నిమిత్తం మీదంతా కూడా ఖర్చులు పెరగడం, మంచి ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం కానీ, మంచి ఇల్లు కొనుక్కుందాం అంటే అప్పులు చేసైనా ఇల్లు కొనడం కానీ, లోన్ తీసుకునైనా ఈఎంఐ తోటి లోన్ తీసుకునైనా ఇల్లు కొనడం కానీ, భూ సంపద అనేది లభించడం అయినా కానీ, ధనయోగం పెరగడానికి మీకంతా కూడా వ్యాపారం విస్తరణ చేసుకోవడానికి, మంచిగా ఈ యొక్క డబ్బులు అనేది ఆర్జించడానికి లోన్స్ అనేది తీసుకొనేసి మీరంతా కూడా వ్యాపారం విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి అంతా కూడా ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీనివాస కళ్యాణం అనేది చేయించుకోండి. తద్వారా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరంతా కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. పురుష సూక్త విధానంగా యజ్ఞాధికృతులు చేసుకోవడం వల్ల సకల గ్రహపీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం మీనరాశి వాళ్ళకి ఎందరికి కూడా చెప్తున్నాం. ప్రధానంగా విశ్వసన సంవత్సరం వైశాఖ మాసంలో ఈ యొక్క శుక్రుడు అంతా కూడా యోగకరంగా ఏ రకంగా ఉంటారు, మే నెల మాసంలో బృహస్పతి మార్పు వలన శుక్రుడంతా కూడా ఏ రకంగా అన్ని రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశులు అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం, మీన రాశులంతా కూడా శుక్ర శనిలే కలయిక అనేది ఉండడం, ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, కలత్రకారకుడైన శుక్రుడు. ప్రధానంగా కలత్రకారకుడు అంటే వివాహాది శుభకార్యాలు జరగడం, గురుబలంతో పాటు శుక్రబలం కూడా యోగకరంగా ఉండాలి. భోగభాగ్యమైన జీవితం, ప్రధానంగా రాజయోగంతో, ఐశ్వర్యయోగంతో ఉన్నతమైన స్థితి కలగానన్నా, రాజయోగం కలగానన్నా శుక్రుడు యొక్కరంగా ఉండాలి, శనీశ్వరుడు యొక్కరంగా ఉండాలి, మరియు బృహస్పతి యొక్కరంగా ఉండాలి. ఇన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది. జన్మజాతకంలో శుక్రుడు యొక్కరంగా ఉంటే, శుక్ర మహర్దశ అంతా కూడా వస్తే కనుక మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గృహయోగం కానీ, వస్తుయోగం కానీ, భూసంపద పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు అంతా కూడా ఐశ్వర్య ప్రదాత. ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన చేసుకున్న వాళ్ళకి శుక్రుడంతా కూడా మంచి ఫలితాలు ఇస్తుంటారు. శుక్రుడి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే ప్రధానంగా కమలాత్మికాదేవి. కమలాత్మికాదేవి అంటే మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి ఆరాధన ఎవరైతే కనుక నిత్యం ఆచరించి ఉంటారో, మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర వినడం వల్ల కానీ, మహాలక్ష్మి యొక్క కనకదార స్తోత్రాన్ని వినడం కానీ, చదవడం కానీ ప్రతినిత్యం 3 సార్లు నుంచి 5 సార్లు దాకా చేసిన వాళ్ళకి అఖండమైన రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది.
ఈ యొక్క కుబేర మూలమంత్రము, మహాలక్ష్మి మూలమంత్రము సంపుటితంగా స్త్రీ సూక్తంగా పురుషుక్త విధానంగా ఈ యొక్క సంపుటిత విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి అఖండమైన రాజ్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా తామర పూలతోటి తేనెతోటి మంచిగా శ్రీసూక్త విధానంగా హోమం చేసుకున్న వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి కలగడానికి సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రీతికరంగా ఉంటారు కావున ఇటువంటి ఫలితాలంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా శుక్రుడు చూసుకుంటే విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి శుక్రుడు యోగకరంగా ఉండాలి. ప్రధానంగా మనకి వ్యాపారంలో విస్తారం చేసుకోవాలన్నా ఐశ్వర్య యోగం రావాలి. స్థిర ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే ఏంటిదంటే ఖర్చులతో కూడిన సంపాదన అనేది కాకుండా ప్రధానంగా డబ్బు ఉండేది సంపాదించిందంతా కూడా మనకు స్థిరంగా ఉండే విధంగా, అంటే మనకి దాచిపెట్టుకోవడానికి ఉండే విధంగా, స్థిరంగా ఉండే విధంగా, స్థిర ఐశ్వర్యం వచ్చే విధంగా మనకంతా కూడా ఏ గ్రహం కారకత్వం అవుతుందంటే ఇక్కడ శుక్రుడు యొక్కరంగా ఉండాలి. జాతకంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, స్థిర ఆస్తి లభించడానికి మీకంతా కూడా యొక్కరంగా ఉండాలంటే రాజయోగంలో ఉండాలి. విపరీత రాజయోగం అంతా కూడా కలిసి రావాలంటే కనుక శుక్రుడి యొక్కరంగా ఉండాలి. ఈ పరిహారం అంతా కూడా ఆచరింపజేసుకోవడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క శుక్రుడు ఏ రకంగా యొక్కరంగా ఉంటారో బృహస్పతి మార్పు అంతా కూడా గోచారీత్యా ఏ రకంగా ఫలితాలు ఇస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిహారం చేసుకుంటే విపరీత రాజయోగము, ధనయోగము, లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా శుక్ర దోషం నుంచి బిడ్డపడడానికి, శుక్రగ్రహ యోగం అంతా కూడా లభించడానికి, ప్రధానంగా శుక్రగ్రహం అంతా కూడా మీకు శ్రేయదాయకంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ రకంగా యొక్కరంగా ఉంటుంది. అన్ని ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచారీత్యా శుక్రుడు, బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు, శనీశ్వరుడు అంతా కూడా మిత్రగ్రహాలు. ప్రధానంగా శుక్రుడికి, శనీశ్వరుడికి, బుధుడికంతా కూడా మిత్రగ్రహాలు కావున ఈ యొక్క స్థానాలు బట్టి ఈ యొక్క శుక్రుడంతా కూడా ఏ స్థానంలో యోగిస్తాడో, ఏ స్థానంలో మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారో చెప్తున్నాం.